హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఇవాల్టి వ్లాగ్లో ఏంటంటే ఇన్స్టెంట్ రసం పౌడర్ అండి. అంటే జస్ట్ హాట్ వాటర్లో ఈ రసం పౌడర్ కలిపితే చాలు మనకి ఇన్స్టెంట్గా రసం రెడీ అనమాట. సో ఎండలు అయితే మామూలుగా లేవు. ఆల్మోస్ట్ సమ్మర్ అయితే వచ్చేసింది. సో ఈ ఎండలకి ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ రసం అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా. అంటే పిల్లలు కూడా ఎక్కువగా రసము, అలాగే పప్పుచారులు, ఇంకా పులుసు కూరలు ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. పిల్లలనే కాదు, ఈ సమ్మర్లో మనం కూడా అంతే కదా. సో ప్రతిరోజు కూడా రసం పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఆల్మోస్ట్ సో రోజు చేయలేకపోవచ్చు. సో అలాంటి టైంలో ఈ రసం పౌడర్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. జస్ట్ ఒక రోజు చేసి పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. జస్ట్ అట్లా హాట్ వాటర్లో ఒక 3-4 స్పూన్స్ కలిపేస్తే చాలు మనకి రసం రెడీ. ఇదిగోండి, ఇక్కడ నేనైతే తినేస్తూ ఉన్నాను. దానికి కాంబినేషన్గా ఆలూ ఫ్రై చేశాను అనమాట. తెలుసు కదా మీకు, నేను రసము అలాగే ఆలూ ఫ్రై ఎక్కువ చేస్తానని చెప్పేసి. సో ఇన్స్టెంట్గా రసం అనమాట. అలాగే ఇవాళ వ్లాగ్లో పిల్లల కోసం హెల్దీగా చాక్లెట్స్ కూడా చూపిస్తానండి. అంటే డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలు ఉంటారు కదా. సో అలాంటి పిల్లలు, అంటే ఇప్పుడు జనరల్గా పిల్లలు అంటే చాక్లెట్స్ ఇష్టంగా తింటారు. సో అట్లాంటి పిల్లలకి ఆల్మండ్స్ అలాగే డేట్స్ ఇంకా రైజిన్స్తో చాక్లెట్స్ కూడా చేశాను. సో ఎలా చేసుకోవాలి అనేది అది కూడా చూపిస్తాను, ఓకేనా? సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి అబ్బా ప్లీజ్. సో ఇంకా ఇదిగోండి, ఇక్కడైతే నేను తింటూ ఉంటాను. మీరైతే ఈ రసం పౌడరు ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఫస్ట్ అయితే ఒక కడాయిలో జస్ట్ ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. జస్ట్ ఒక 1 స్పూన్ అయితే సరిపోతుందండి, ఎక్కువ ఆయిల్ పట్టదు. ఎందుకంటే ఇవి ఫ్రై చేసుకోవడానికి కాబట్టి ఒక 1 స్పూన్ సరిపోతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/4 కప్పు వరకు కందిపప్పు, అలాగే ఒక 1/4 కప్పు పచ్చిశనగపప్పు అయితే వేసాను. మీరు కూడా ఏదైనా ఒక కప్పుని మెజర్మెంట్గా తీసుకొని అదే కప్పుతో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసుకోండి. సో ఇదిగోండి, ఇక్కడైతే చూసారు కదా, ఒక 1/4 కప్పు వరకు కందిపప్పు, ఒక 1/4 కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, చాలా ఫాస్ట్గా మాడిపోతాయి. సో కందిపప్పు పచ్చిశనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు ధనియాలు, ఒక 1/4 కప్పు జీలకర్ర, అలాగే మీకు మిరియాలు ఘాటు కనుక బాగా ఎక్కువ కావాలి అనుకుంటే 1/4 కప్పు మిరియాలు వేసుకోండి. సో మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, అంత ఘాటు తినలేరు అని చెప్పేసి నేను 1/4 కప్పుకి కొంచెం తక్కువగా వేసుకున్నాను. అంటే జస్ట్ ఒక 3 స్పూన్స్ వరకు వేసుకున్నాను. మీరైతే ఒక 1/4 కప్పు వరకు మిరియాలు వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు మెంతులు వేసాను. వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి అంటే మనకి మంచి ఎరోమా వస్తుందండి. సో అప్పటి వరకు వీటిని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అంటే 50 గ్రామ్స్ వరకు చింతపండు వేసుకున్నాను. అలాగే కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, అంటే నేను ఒక 4 ఎండుమిర్చి తీసుకున్నానండి. మావి కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటాయి. సో నేను 4 తీసుకున్నాను. ఘాటు తక్కువ అనుకోండి, ఒక 8-9 అట్లా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అలాగే ఒక 5-6 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని, కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో అట్లా కరివేపాకు కూడా క్రిస్పీగా అయిన తర్వాత వాటిని కంప్లీట్గా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని, ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇట్లాగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇట్లా మనకి మొత్తం కూడా ఇట్లాగా పౌడర్ లాగా అయిపోవాలి. సో ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసేయండి. మళ్ళీ అదిగోండి, అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు ఆవాలు, ఒక 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, లేదు మీకు కూడా ఇట్లా 2 కలిసి ఉన్నాయనుకోండి ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 10 వెల్లుల్లి గబ్బాలు, అంటే కొంచెం క్రష్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక ఎండుమిరపకాయ వేసుకొని ఆ వెల్లుల్లి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు అయితే వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు వెల్లుల్లి అనేది బ్రౌన్ కలర్, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. సో అది కొంచెం చూస్తున్నారు కదా, వెల్లుల్లి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో నేను ఒక 2 మీడియం సైజ్ టొమాటోల్ని ఇదిగోండి ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. సో నేను చూపించాను కదా ఒక చిన్న కప్పు, ఆ కప్పు క్వాంటిటీకి ఒక 2 మీడియం సైజు టొమాటోలు అయితే పడతాయి. సో ఇంకా కొంచెం పెద్ద కప్ అనుకోండి, ఇంకొక టొమాటో వేసుకోండి. ఇంకా కొంచెం చిన్న కప్ అనుకోండి, ఒక టొమాటో అయితే సరిపోతుంది. టొమాటోస్ ఒకటి అటు ఇటు అయినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఏముండదండి. ఎందుకంటే మనకి మెయిన్ పులుపు ఆల్రెడీ చింతపండు వేసాం కదా కరెక్ట్ క్వాంటిటీలో. సో టొమాటో ఒకటి అటు ఇటు అయినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే, టొమాటోస్ వేసాం కదా, ఆ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయి, చూసారు కదా, ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. టొమాటోస్ మొత్తం స్మాష్ అయిపోయి ఆయిల్ బాగా పైకి తేలాలి. సో అట్లా ఆ టొమాటోస్ ఫ్రై అయిన తర్వాతే ఇందాక మనం మిక్సీ చేసుకున్న రసం పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ వేసేసి ఒక 1 స్పూన్
స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇన్ కేస్ సరిపోలేదు అంటే మనం రసం ప్రిపేర్ చేసిన తర్వాత అయినా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసాను. వేసేసి ఇదిగోండి ఈ ఆయిల్లో ఈ రసం పౌడర్ మొత్తం కూడా కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. సో అంతేనండి, మనకి రసం పౌడర్ రెడీ అనమాట. సో ఇది సమ్మర్ అనే కాదు, జనరల్గా ఆఫీసెస్కి వెళ్తూ ఉంటారు కదా లేడీస్, సో అట్లాంటి వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. ఏదైనా కొంచెం ముందు రోజు బిజీగా ఉండి కొంచెం మార్నింగ్ లెగవలేదు అనుకున్న టైంలో, కర్రీ చేసేంత టైం లేదనుకోండి, చక్కగా హాట్ వాటర్ పెట్టేసుకొని ఒక 3-4 స్పూన్స్ ఈ రసం పౌడర్ వేసుకొని రైస్ పెట్టేసుకొని చక్కగా రసం రైస్ లాగా ఆఫీస్కు కూడా తీసుకెళ్ళొచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట వాళ్ళకు కూడా. సో ఇంకా అక్కడ చూసారు కదా, ఆయిల్లో ఈ రసం పౌడర్ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసి దాన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుందాము. సో ఇంక ఇప్పుడైతే ఈ రసం పౌడర్తో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడైతే నేను ఒక 3/4 లీటర్ వరకు వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ని కొంచెం హీట్ చేసుకోవాలి. మరి బాయిలింగ్ లాంటిది కూడా ఏం అవసరం లేదు, జస్ట్ కొంచెం వాటర్ హీట్ అయితే చాలు. అట్లా వాటర్ హీట్ అయిన తర్వాత ఇదిగోండి ఇందులో ఒక 3 స్పూన్స్ వరకు నేను ఈ రసం పౌడర్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. ఈ స్టేజ్లో మీరు ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. నాకైతే సాల్ట్ కొంచెం తగ్గింది, నేను సాల్ట్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను, బట్ ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. సో కారం అయితే ఇంకా ఏం వేసే పని లేదండి, మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం కదా, సో ఇంకా కారం అయితే ఏం వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా మీరు మీ పులుపు కానీ లేదా ఘాటు కానీ సరిపోలేదనుకోండి, ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. మీరు తినే పులుపుని బట్టి ఈ రసం పౌడర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. మేము తినే దాన్ని బట్టి నాకు 3/4 లీటర్ వాటర్కి 3 స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోయింది అనమాట. సో అది ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను. అంతేనండి, ఇన్స్టెంట్గా జస్ట్ 2 మినిట్స్లో రసం రెడీ అనమాట. సో మీరు కూడా చక్కగా ఒకరోజు కొంచెం కష్టపడి ఈ రసం పౌడర్ని ప్రిపేర్ చేసుకొని ఎంచక్క 1 మంత్ వరకు స్టోర్ చేసుకోండి. సో డైలీ కూడా పిల్లలు కొంచెం ఈ రసము ఇట్లాంటివి చేస్తే ఇష్టంగా తింటారు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. సో ఇంక ఇదిగోండి ఈ రసం పౌడర్ అయితే కంప్లీట్గా చల్లారింది. చల్లారిన తర్వాత ఒక కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎంచక్క 1 మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకి టేస్ట్లో కూడా ఎట్లాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. నార్మల్గా రసం చేసుకుంటే ఎలా ఉంటుందో ఈ రసం పౌడర్తో చేసిన రసం కూడా ఎగ్జాక్ట్లీ అదే టేస్ట్ ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా వెంటనే ఈ రసం పౌడర్ని ప్రిపేర్ చేసుకొని చక్కగా స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంచక్క రసం అయితే చేసుకోండి. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా ప్రీమిక్స్ పౌడరు. సో ఇంకా ఈలోపు నేను కూడా తినేసాను. ఇదిగోండి మా షణ్మిక్ గడు కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి. వీడికి ఏం పెట్టారు ఇవాళ స్కూల్లో అడుగుదాం. నీకేం పెట్టారమ్మా కూర? ఇవాళ పప్పు అంట. ఇవాళ పప్పుచారు కదా, పప్పుచారు పెట్టలేదా? ఇవాళ ఏం పెట్టారు? ఎగ్ తిన్నావా? ఎగ్ తిన్నావా? చందమామ చందమామ ఎందుకు తిన్నా? బాగాలేదా? మరి ఎందుకు తిన్నా? వద్దని చెప్తున్నాగా. తినకూడదు మా చందమామ. తినవా? ఓకే, రేపటి నుంచి తినకూడదు, సరేనా? తింటే నువ్వు బ్యాడ్ బాయ్, తినకుండా ఉంటేనే గుడ్ బాయ్. గుడ్ బాయ్ వా బ్యాడ్ బాయ్ వా? బ్యాడ్ బాయ్ వా? బ్యాడ్ బాయ్ వా నువ్వు? గుడ్ బాయ్ కాదా, బ్యాడ్ బాయ్ వా? అయితే వద్దు, నువ్వులే నా దగ్గర వద్దు. బ్యాడ్ బాయ్ వేనా? గుడ్ బాయ్ వా బ్యాడ్ బాయ్ వా? గుడ్ బ్యాడ్ బాయ్ రెండునా? ఏది ఒకటి చెప్పు, గుడ్ బాయా బ్యాడ్ బాయా? రేపటి నుంచి చందమామ తినమాకే, సరేనా? తినవుగా. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. తిన్నారా? మీదేం కూర? నువ్వేం తిన్నా? నువ్వేం తిన్నావు? నువ్వేం తిన్నావు చెప్పు. సరే బాయ్ చెప్పు. అబ్బుందు నువ్వు. బాయ్ ఫ్రెండ్స్. నేను అప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. లెక్స్ నాకు మాట్లాడతాను ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. బాయ్.
ఇంకక్కడ మా షణ్విక్ అయితే పడుకున్నాడు. ఇంక వాడు పడుకున్న తర్వాత ఇంకా ఇదిగోండి పిల్లల కోసమని చాక్లెట్స్ అయితే చేస్తున్నాను. యాక్చువల్‌గా మొన్న చేసిన రాగి ఆల్మండ్ లడ్డూలున్నాయి గదా! అవి అయిపోయాయి. సో, అందుకని చెప్పేసి ఇవాళ కొంచెం చాక్లెట్స్ లాగా చేస్తున్నాను. జనరల్‌గా పిల్లలకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం గదా! ఇప్పుడు జనరల్‌గా ఏమవుతుందంటే ఏది చేసినా గూడా ఒకళ్ళు తింటే ఒకళ్ళు తినట్లేదండి. అది చాక్లెట్స్ అయితే ఇద్దరు తింటారు కదా! అని చెప్పేసి ఇట్లాగా డ్రై ఫ్రూట్స్‌తోనే చాక్లెట్స్ లాగా చేస్తున్నాననమాట. అంటే నేను ఏమేమి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానంటే ఆల్మండ్స్, అలాగే రైజిన్స్, ఇంకా డేట్స్ తీసుకున్నాను. ఇంకా మీకు కావాలనుకుంటే కాజు, పిస్తా, ఇంకా అంజీర్, అలాగే వాల్‌నట్స్ ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. బట్ నేనైతే మెయిన్‌లీ ఆల్మండ్స్, ఇంకా డేట్స్, రైజిన్స్ తీసుకున్నాననమాట. ఇదిగోండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్‌లో ఒక 1 కప్ వరకు ఆల్మండ్స్ వేసుకొని వాటిల్ని ఇట్లా బాగా డ్రై రోస్ట్ చేసుకున్నాననమాట. పిల్లలకి నిజంగా చాలా అంటే చాలా హెల్తీ. అండ్ ఇంకొకటి ఇక్కడ నేను ఒక 1 స్పూన్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ కూడా తీసుకున్నాను. అంటే అవిసె గింజలు కూడా ఒక 1 స్పూన్ తీసుకున్నాననమాట. సో, వీటిల్ని కూడా చిటపటలాడేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. అంటే మనకి మాక్సిమం ఆ పాన్ హీటే సరిపోతదండి. సో, అవి ఎంతుంటాయి చిన్న చిన్నగానే ఉంటాయి గదా! సో, మాక్సిమం ఆ పాన్ హీటే సరిపోతది. చిటపటలాడిన తర్వాత ఇంక స్టవ్ ఆఫ్ చేసేయడమే. సో, ఫ్లాక్స్ సీడ్స్ నిజంగా ఎంత హెల్తీ అంటే వీటితో మనం డైరెక్ట్‌గా ఏదన్నా చేసినా గూడా పిల్లలు తినలేరు. ఎందుకంటే వాటికి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటది కాబట్టి పిల్లలు తినాలన్నా తినలేరు. సో, ఇట్లాగే ఏమన్నా మనం డ్రై ఫ్రూట్స్ లడ్డూల్లాగా చేసేటప్పుడు ఒక 1 స్పూన్, 2 స్పూన్లు యాడ్ చేసామంటే నిజంగా ఇవి మనకి చాలా హెల్తీ అండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక్కళ్ళకే కాదు, చిన్న నుంచి పెద్ద ప్రతి ఒక్కరికి కూడా ఇవి చాలా హెల్తీ. వీటిలో మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. ఈవెన్ దురదలు, అలాగే ఇచ్చింగ్, స్వెల్లింగ్, పెయిన్స్ ఇట్లా ప్రతి ఒక్కదానికి, ఇంకా హెయిర్ ఫాల్‌కి, అలాగే హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేయడానికి, ఇంకా స్కిన్‌కి, హెయిర్‌కి ఇట్లా ప్రతి దానికి కూడా ఫ్లాక్స్ సీడ్స్ చాలా అంటే చాలా హెల్తీ. సో, అందుకని మెయిన్‌లీ పిల్లలకి ఇట్లాగ ఏమన్నా డ్రై ఫ్రూట్స్ లడ్డులాగా ఇట్లా ఏమన్నా చేసేటప్పుడు జస్ట్ ఒక 2 స్పూన్స్ అట్లా వేయండి. సో, చాలా హెల్తీ. ఇంకిక్కడైతే చూసారు కదా! అవి కంప్లీట్‌గా చల్లారాయి. అంటే డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత కంప్లీట్‌గా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని ఫస్ట్ జస్ట్ ఒక 2 పల్సెస్ ఇవ్వండి. అవి కొంచెం క్రష్ అయిన తర్వాత అందులో ఒక కప్పు ఆల్మండ్స్‌కి ఒక కప్పు డేట్స్ అండి. సో, ఇక్కడ ఏంటంటే నేను డేట్స్, రైజిన్స్ 2 తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు ఆల్మండ్స్‌కి ముప్పావు కప్పు డేట్స్, ఆ రిమైనింగ్ పావు కప్పు రైజిన్స్ తీసుకున్నాననమాట. సో, ఇక్కడ మీరు ఓన్లీ డేట్సే తీసుకోవాలంటే ఒక కప్పు డేట్స్ తీసుకోండి. డేట్స్ తీసుకుంటేనే మనకి ఇట్లాగా లడ్డూల్లాగా వస్తాయి. లేదంటే లడ్డూల్లాగా రావండి. ఆ తర్వాత మీరు అంటే బెల్లం అట్లా తీసుకుంటే కొంచెం నెయ్యి వేసుకొని ఇట్లా లడ్డూల్లాగా చుట్టుకోవాలనమాట. సో, అందుకే డేట్స్ వేసుకోండి. మనకి చక్కగా లడ్డూల్లాగా వస్తాయి. డేట్స్ అండ్ రైజిన్స్ కూడా చాలా హెల్తీ. డేట్స్ అండ్ రైజిన్స్‌లో గూడా అంతే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ప్రోటీన్స్, అలాగే ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్ ఇట్లాగా ప్రతి ఒక్కటి గూడా మనకి రెండిట్లో ఉంటాయి. ఇంకా ఆల్మండ్స్ అంటే మీకు చెప్పాల్సిన పని లేదు. అవి కూడా చాలా హెల్తీ గదా! బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి కానీ, బోన్ డెవలప్‌మెంట్‌కి కానీ వీటిలికి. సో, చాలా హెల్తీ పిల్లలకి ఈ లడ్డూలైతే. సో, డ్రై ఫ్రూట్స్ అంటేనే చాలా హెల్తీ. బట్ చాలామంది పిల్లలు తినరు. అంటే మరి వాళ్ళకి ఎక్కువగా ఇప్పుడు అంతేనండి. ఫాస్ట్ ఫుడ్‌కి లేదంటే ఇవి ఉంటాయి కదా! బింగో ప్యాకెట్స్, లేస్ ప్యాకెట్స్, బయట చాక్లెట్స్, లాలీపాప్స్ వీటికి బాగా అడిక్ట్ అయిపోయి ఉంటారు ఇప్పుడు పిల్లలు. సో, వాళ్ళకి ఇట్లాగా మీరు డ్రై ఫ్రూట్స్‌తో చాక్లెట్స్ చేయండి. నిజంగా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే నిజంగా చాలా ఇష్టంగా తింటున్నారనమాట. అంటే ఇంతకుముందు నేను చేస్తాను గదా! ఎప్పుడు అంటే ప్రోటీన్ లడ్డు, అలాగే మొన్న చేసిన రాగి ఆల్మండ్ లడ్డూలు వాటికంటే గూడా ఇవి చాలా ఇష్టంగా తింటున్నారు. ఎందుకంటే పైన చాక్లెట్ కోటింగ్ వేసాం కాబట్టి. సో, మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి. చాలా ఇష్టంగా తింటారు. సో, ఇంకిక్కడైతే అన్నీ గూడా కొన్ని సిలిండ్రికల్ షేప్‌లో, అలాగే కొన్ని నార్మల్‌గా సర్కిల్ షేప్‌లో అయితే లడ్డూల్లాగా చుట్టుకున్నాను. ఇంకిక్కడైతే ఇదిగోండి నేనిక్కడ చాక్లెట్, డార్క్ చాక్లెట్, అలాగే మిల్క్ చాక్లెట్ నేను 2 తీసుకున్నాను. అదొక 25 గ్రామ్స్, ఇదొక 25 గ్రామ్స్, టోటల్ 50 గ్రామ్స్ తీసుకున్నాను. సో, నాకు టోటల్ లడ్డూలొచ్చేసి 20 లడ్డూలయ్యాయండి. సో, ఈ 20 లడ్డూలకి 75 గ్రామ్స్ చాక్లెట్ అయితే కరెక్ట్‌గా సరిపోతది. బట్ నా దగ్గర 75 గ్రామ్స్ లేదు. ఓన్లీ 50 గ్రామ్సే ఉంది. సో, ఈ 50 గ్రామ్స్ చాక్లెట్‌ని డబుల్ బాయిలర్ మెథడ్‌లో చాక్లెట్ అయితే మెల్ట్ చేసుకున్నాను. కొంచెం పాలు వేసాననమాట. జస్ట్ పావు గ్లాసు అంటే టీ గ్లాస్ ఉంటది కదా! ఆ టీ గ్లాస్‌తో జస్ట్ ఒక పావు గ్లాస్ పాలు వేసేసి చాక్లెట్ అయితే ఇట్లా మెల్ట్ చేసుకున్నాను. చేసుకొని డబుల్ బాయిలర్ మెథడ్‌లో మెల్ట్ చేసుకున్నాను.
ఈ డార్క్ చాక్లెట్స్ అలాగే మిల్క్ చాక్లెట్స్ మనకి బయట సూపర్ మార్కెట్స్‌లో అవైలబుల్‌గా ఉంటాయండి. చక్కగా తెచ్చేసుకొని ఇట్లా చాక్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇంక ఇక్కడ మెల్ట్ చేసుకున్న చాక్లెట్‌లో ఏంటంటే ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న లడ్డూలు ఉన్నాయి కదా! ఆ లడ్డూల్ని అలాగ డిప్ చేసి మొత్తం అంతా కూడా కోటింగ్ వేసేయండి. కోటింగ్ వేసేసి ఒక టిష్యూ పేపర్‌ని తీసుకొని ప్లేట్‌లోకి ఆ టిష్యూ పేపర్ పైన ఈ చాక్లెట్స్ అయితే పెట్టేసి ఇంక ఫ్రీజర్‌లో పెట్టేసుకోండి. నియర్లీ ఒక 2 అవర్స్ వరకు ఫ్రీజర్‌లో పెట్టేసాము అంటే మనకి ఇంకా చాక్లెట్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయన్నమాట. సో ఇంక ఈలోపు ఏంటంటే నేనిక్కడ మనకి ఆ బౌల్‌లో ఇంకా చాలా చాక్లెట్ ఉంటది కదా! సో ఆ చాక్లెట్‌లో ఏంటంటే కొంచెం పాలు వేసేసి, అలాగే పాలు బాగా మరిగిన తర్వాత కొంచెం బ్రూ పౌడరు, అలాగే కొంచెం షుగర్ వేసేసి చాక్లెట్ కాఫీ అయితే పెట్టుకుంటున్నాననమాట. యాక్చువల్‌గా చాక్లెట్ కాఫీ ప్రాసెస్ వేరే ఉంటది కదా! బట్ ఇక్కడ చాక్లెట్ చాలా మిగిలిపోయింది. అంటే అడుగున ఉంటది కదా! సో ఇంక దాన్ని వేస్ట్ చేయలేం కదండీ! అందుకని చెప్పేసి కొంచెం పాలు, కొంచెం బ్రూ, కొంచెం షుగర్ వేసేసి అట్లా చాక్లెట్ కాఫీ అయితే పెట్టుకున్నాను. చాలా బావున్నాయి అసల. సో ఇంకా మా షన్నుగాడైతే ఇంకా లెగవలేదండి. సో వాడైతే ఇంకా అట్లనే పడుకొనున్నాడు. ఈలోపైతే నేనిక్కడ కాఫీ తాగుతూ ఉన్నాననమాట. అట్లా మా మెట్ల పైన కూర్చొని ఇంకా కాఫీ అయితే తాగుతూ ఉన్నాను. ఇంకట్లా కాఫీ అయితే తాగేసాను. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. ఇంక అప్పటికి టైమొచ్చేసి 5 అట్లా అయ్యుంటది. వాసవికొచ్చే టైం అయిందనమాట అప్పటికే. సో, ఇంకా ఈవినింగ్ ఇల్లు మొత్తం గూడా ఊడ్చేసేసి ఇంకిక్కడ బయట మెల్ల గూడా ఊడ్చేస్తున్నాను. టైం అయితే 5 అయింది. కానీ ఎండ చూడండి ఎట్లుందో. సో, అది ఎండాకాలం వచ్చేసింది. నార్మల్‌గా వింటర్ సీజన్‌లో అయితే 5 అయిందంటే చాలు కొంచెం చీకటి పడిపోతున్నట్లు అయిపోతదనమాట. కానీ ఇప్పుడు ఈ ఎండ దెబ్బకి చూస్తున్నారు గదా! 6 వరకు గూడా 5:30 ఆల్మోస్ట్ ఇంకా ఎండలు ముదిరాయంటే 6 వరకు గూడా మనకి ఎండ ఉంటానే ఉంటది. సో, అది ఎండాకాలం అయితే వచ్చేసింది. కొంచెం లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకొని కొంచెం మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. సో, ఇంకిక్కడ స్నాక్స్ అయితే ఏం చేయలేదు. సో, ఆల్మోస్ట్ ఇంకా డీప్ ఫ్రై ఐటెమ్స్ అట్లాంటివి కొంచెం తగ్గించి పిల్లలకి కొంచెం ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిది కదా! సో, నేనైతే తెలుసు కదా మీకు ఎక్కువ ఫ్రూట్సే పెడతాను. ఎప్పుడైనా ఒకసారి ఈవినింగ్ టైమ్ స్నాక్ చేస్తాను. సో, ఇంక ఇవాళ ఏంటంటే దానిమ్మ అలాగే గ్రేప్స్ కూడా ఉన్నాయి. సో, పిల్లలు ఏంటంటే దానిమ్మ అడిగారు. ఇంక అందుకని చెప్పేసి ఇంక అట్లా మా వాడికి దానిమ్మ అయితే ఒలిచేసి ఇచ్చేస్తున్నాను. యాక్చువల్‌గా వాడికి ఆ రోజు నో బ్యాగ్ డే అనమాట స్కూల్‌లో. అంటే బ్యాగ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంక అప్పుడే వచ్చి కూర్చున్నాడు. ఇంక ఈ లోపేమో నేను ఒలుస్తూ ఉన్నాననమాట. సో, ఇంకా ఆ తర్వాత ఇదిగోండి చాక్లెట్స్ నేను ఒక బాక్స్‌లో తీసేసాను. ఏమైందంటే యాక్చువల్‌గా మాకు ఫ్రీజర్‌కి డోర్ లేదండి. నేనెప్పుడో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బాగా ఐస్ పట్టేసి అది గట్టిగా ఉంది డోరు. వీళ్ళేమో లాగేసరికి అది ఇరిగిపోయిందంట. మా అత్తయ్య వాళ్ళు లాగేసరికి ఇరిగిపోయిందంట. సో, దానికి డోర్ లేకపోవడం వల్ల ఏంటంటే ఇవి ఫ్రీజ్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడతాయి. ఈలోపు ఏంటంటే పేపర్ తీసుకున్నాను గదా! కింద నేను. సో, ఆ పేపర్ మీద వాటర్ డ్రాప్స్ పడిపోయి చాక్లెట్ అనేది ఇంకా ఫ్రీజ్ అవ్వట్లా మెల్ట్ అయిపోతుందనమాట. ఇంక అట్లా మెల్ట్ అయిపోయి పేపర్‌కే కొంచెం అతుక్కుపోయింది. సో, ఇంక అందుకని చెప్పేసి నేను ఒక బాక్స్‌లో తీసేసి పెట్టేసి అప్పుడు ఫ్రీజర్‌లో పెట్టాను. సో, ఇదిగోండి ఫైనల్‌గా కొంచెం ఫ్రీజ్ అయ్యాయి. ఫ్రీజ్ అయిన తర్వాత మనకి ఇట్లుంటాయన్నమాట. నార్మల్‌గా ఫ్రీజ్ చేసుకున్నామంటే మనకి చక్కగా బావుంటాయి. సో, ఇక్కడ అక్కడక్కడ కొంచెం వేరేలాగున్నాయి కదా! సో, ఎందుకంటే పేపర్‌కి అతుక్కుపోయింది కొంచెం చాక్లెట్ అనేది. సో, మంచిగా ఫ్రీజ్ అయితే మాత్రం బావుంటాయి. పిల్లలకి మాత్రం చాలా బాగా నచ్చుతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లల కోసము. సో, వాళ్ళు హెల్తీగా తినాలి అంటే మనం ఎన్ని తిప్పలు పడాలో కదా! సో, పిల్లల కోసం ఎంత చేసినా చాలా తక్కువే కదా! సో, అందుకని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? సో, ఇంకా ఇది ఇవాల్టి వ్లాగ్. వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి అబ్బా ప్లీజ్. అండ్ యూజ్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. సో, ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.